కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అనడానికి కూడా నాకు మనస్కరించలేదు. అందులో నెయ్యే లేదు. అలాంటి పామాయిల్ లాంటి పదార్థాలతోని లడ్డూని తయారు చేసి ఇంత మహాపాపం అంటే అది అయోధ్యకి కూడా ఆ లడ్డూయే పంపించు. ఎంత మహాపాపం అండి. అరే ఇలా జరిగింది, ఇలా జరుగుతుందని చెప్తే దాన్ని తిరిగి కూడా మళ్ళా మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసే క్రమంలో నిజంగా ఆ వెంకటేశ్వర స్వామే అతనికి జరిగిన అపచారం గురించి అతని భక్తుడైన చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి బయటకు వచ్చిందేమో కల్తీ జరిగిందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నేను నమ్ముతున్నాను అది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఆ కొండ మీద జరిగిన మహాపాపాన్ని గౌరవ సీఎం గారి నోట్లోంచి బయటకు వచ్చింది. ఎందుకు ముందు తెలుసు, రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ ఎన్డీడీబీ రిపోర్ట్స్ చూసిన తర్వాతనే దీని మీద కల్తీ జరిగిందన్న సంగతి నిర్ధారణకు వచ్చి ఆ రోజు బయటకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన సీక్వెన్సెస్ అన్నీ తెలుసు. సిట్ రిపోర్ట్ చాలా క్లియర్గా, స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన సిట్ రిపోర్ట్లో చాలా క్లియర్గా అడల్ట్రేషన్ అనేది జరిగింది, కల్తీ అనేది జరిగింది, సింథటిక్ గీ యూజ్ చేశారు, పామాయిల్ యూజ్ చేశారు, ఆ టెండర్లోని కూడా ల్యాప్సెస్ ఉన్నాయి, ఇంతకు ముందు ఉన్న టెండర్ నామ్స్ని మార్చేశారు. ఏమంటే నెయ్యి ఎలా వస్తుందో మనకు తెలుసు కదా, పాలుంటేనే కదా నెయ్యి వచ్చేది. అలాంటిది 4 లక్షల లీటర్ల పాలు బేసిక్గా పెట్టారు అక్కడ. 4 లక్షల లీటర్ల పాలు దానికి ఉండాలి అని చెప్పి ఆ నామ్స్ ప్రకారం. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత 2019లోని నామ్స్ మార్చేసి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేదంట. మరి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేకపోతే నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అక్కడే పెద్ద ల్యాప్సెస్. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తూ ఉంటే తిరిగి అరే పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి మళ్ళీ బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే అని ప్రజలకి తెలియాలి. మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో, రాజకీయాలుగా మీరులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటి మేము అనుకోవట్లే. మా నాయకుడు ఒక నిబద్ధతతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొంత నిబద్ధత మాకు నేర్పించారు, కొంత నైతిక విలువలతో రాజకీయాలు చేయడం నేర్పించారు. ఈరోజు మేము ఏదైనా ప్రజల ముందు పెడతాం, ప్రజలే దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా, దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి 6 గంటలు 7 గంటలు 9 గంటలు ట్రాఫిక్ని ఇబ్బంది పెడుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే వీళ్ళ మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులను కూడా అడిగి తీసుకుంటాం. కంపల్సరిగా దీనికి ప్రజల దగ్గర నుంచి కూడా మద్దతు కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ రోజు కూడా కడుపు మండిందండి కార్యకర్తకి. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. కార్యకర్తకి నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి ఈ రోజు ఫస్ట్ టైం మాట్లాడింది కాదు. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు ఆయనకి నేను వెనకబడిపోతున్నాను జగన్మోహన్ రెడ్డి కళల్లోంచి అని అనుకున్నాడు అనుకోండి, ఈయన బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు తిట్టు వెళ్ళిపోయేవాడు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారే కానీ ఆ పెద్ద మనిషి ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి, లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఈరోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాల గురించి కూడా చూడాలి. ఒక్కొక్కడు బయటకు వచ్చి రప్పా నొరుగుతాను అంటాడు. ఏదైనా అంటే మేకలో కోసి దాన్నేమో ఫ్లెక్సీలకి జల్లి రప్పా అంటాడు. మేమేం మాట్లాడకూడదు. ఇంకొకరు కేక్ కట్ చేయడానికి బయటకు వస్తాడు, పెద్ద కత్తి తీసుకొని వస్తాడు, కత్తి పట్టుకొని దాన్ని మళ్ళీ రప్పా అని కట్ చేస్తాడు. అంటే మరి నాకు ఈ సౌండింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రప్పా అని సౌండింగ్. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ మీరు కూడా ప్రజలందరూ కూడా విజ్ఞులైన ప్రజలు కానీ మీకు లాంటి వాళ్ళు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. మొన్న రీసెంట్గా అనంతపురంలోని సింగనమల కాన్స్టిట్యున్సీలో ఒక హత్య జరిగింది. ఒక పిన్నిని కొడుకుని, అంటే ఏదో ఫ్యామిలీ రిలేషన్స్లో. వాడు ఏకంగా గాంజా మత్తులోనో లేకపోతే సారా మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో వాడికి చంపి అది తల పట్టుకొని రప్పమని స్టేషన్కి వెళ్ళి నేను లొంగుతానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడంటే ఆ వర్డ్ ఎంత కొంతమందిలో క్రిమినల్స్లో ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు నీ కార్యకర్త నోటి నుంచి అలాంటి పదాలు వస్తే అంటే తప్పేంటి అనే మాట్లాడే పరిస్థితి. ఇదే పరిస్థితి మొన్న రీసెంట్గా మీరు నమ్మరు, జోగి రమేష్ గారి ఇంటి మీద ఆ రోజు కొంతమంది వెళ్ళి ఇబ్బంది పెట్టారని వెంటనే కేసులు ఫైల్ చేసుకున్నాం.
ఈ రోజు ఎక్కడ కూడా ఏమండి అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని మా కార్యకర్త మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన సందర్భం గుర్తులేదా? ఈరోజు మా నాయకుడికి నిబద్ధత ఉంది. హత్యా ప్రయత్నాలు, హత్యలు చేసే సంస్కృతి మాది కాదు, ఆ బ్లడ్ కూడా మాది కాదు. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ విషయంలోని చాలా స్ట్రిక్ట్ గా పనిచేసే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఫ్యాక్షనిజాన్ని ఎవరండి అంతం చేశారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? నక్సలిజాన్ని కంట్రోల్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మత కల్లోలాలు హైదరాబాద్ లాంటి సిటీస్ లో మత కల్లోలాలు వచ్చి ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో, ఎప్పుడు 144 సెక్షన్ ఉంటుందో తెలియని పరిస్థితిలో ఆ రోజు కంట్రోల్ చేసింది ఎవరండి? గౌరవ ముఖ్యమంత్రి గారు కాదా? అంటే అంతమందిని కంట్రోల్ చేసిన వ్యక్తులు ఈ రోజు మేము కంట్రోల్ చేయలేమా వీళ్ళని? బట్ కంట్రోల్ చేస్తున్నాం, కంపల్సరీగా కంట్రోల్ చేస్తాం. ఇటువంటి వ్యక్తులు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈ రోజు మేము అందరం కూడా ఎన్డీఏ కూటమి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈరోజు ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, రెండు కూడా ముందుకెళ్తూ పరిశ్రమలు, ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు ముందుకు రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. ఇలాంటి పట్ల మీద వచ్చి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. బయటకు వచ్చి బూతులు తిడతారట, మేమేమో అనకూడదంట. అది వీళ్ళ సంస్కృతి. మీకు కూడా తెలియాలి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఒక గంటలోనో 2 గంటల్లోనో వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నువ్వు పరామర్శకి వెళ్తున్నావయ్యా, అక్కడికి వచ్చి సీఎం సీఎం జై జగన్ జై జగన్ మాటలేంటి? చావుకి వెళ్ళినా అక్కడ కూడా సీఎం సీఎం అని అరుస్తారు, పరామర్శకి వెళ్ళినా అక్కడ కూడా అలాగే అరుస్తారు. వాట్ ఎవర్ ఇట్, అది మీ విజ్ఞతకు వదిలేయాలి. కానీ నువ్వు పరామర్శ అని పేరు చెప్పుకొని ఆ ఇంట్లో ఉండి వాళ్ళని పరామర్శించే టైం కన్నా రోడ్డు మీద దండాలు పెట్టుకొని వెళ్ళే టైం నువ్వు ఎంత తీసుకుంటున్నావో ఒకసారి అర్థం అవుతుందా? ప్రజలకు అర్థం అవ్వాలి. నేను అతన్ని ఎప్పుడు కూడా మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అతను అంత మూర్ఖుడు. వాళ్ళ నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు. లిటరలీ నేను ఎందుకు ఈ పదం ఈ రోజు ఉపయోగిస్తున్నానంటే చాలా ఇష్యూస్. అతను రోడ్డు మీద బయటకు వచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికే వస్తున్నాడు తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజా ఉపయోగపడే పరిస్థితి కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు. వచ్చి కూడా అఫ్ కోర్స్ వాళ్ళ కార్యకర్తల లంబటి రాంబాబు నాయకుడిని ఆటోమేటిక్గా పొగుడుతాడు అనుకోండి, అది వేరే విషయం. అది ఆయన ప్రెస్ మీట్కి ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు పర్మిషన్ పెట్టండి. మీకు ఒకటే అడుగు చెప్తున్నా, ఈ 1.5 సంవత్సరంలో ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మేము హౌస్ అరెస్ట్ చేశామా అండి? మీరు ఎక్కడైనా విన్నారా హౌస్ అరెస్ట్ చేశామని? కానీ ఎక్కడైనా మేము అబ్స్ట్రక్ట్ చేశామా? వాళ్ళు వచ్చి మా విధుల్ని, మా పోలీసులు చేసే విధులను ఆటంకపరుస్తున్నారని మేము ఇబ్బందులు పడి తిరిగి వాళ్ళ మీద ఏదైనా కేసు పెడితే తిరిగి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ సొంత మీడియాల్లో, వాళ్ళ సాక్షి మీడియాలో బయటకు వచ్చి ఏమని మాట్లాడతారు? పోలీసులు జులుం నశించాలి, పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు అంతు తేలుస్తామని చెప్పి పోలీసుల మీద తిరిగి దుర్భాషలు ఆడే పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 గంటలు 7 గంటలు మీరు రోడ్ల మీద ఈ రకంగా ట్రాఫిక్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మీరు చేస్తున్న ఈ ప్రదర్శనలు ఎవరి గురించి అని అడుగుతున్నా. అంటే మీ తాలూకా అంటే ప్రాబల్యం పెంచుకోవడానికని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్నది ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వితౌట్ పర్మిషన్ వెళ్ళారు. మీరు పర్మిషన్ పెట్టండి, పర్మిషన్ పెట్టుకోండి అంటే కనుక పర్మిషన్ పెట్టుకుంటే ఇన్ని వెహికల్స్, ఇంతమంది జనం అని చెప్పి మేము చెప్తాం కాబట్టి దానికి పర్మిషన్ పెట్టరంట. ఎంతమంది వస్తారో చెప్పారంట. కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి 6 గంటలు 7 గంటలు ప్రదర్శనలు చేస్తారంట. దీనికి కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే పరిస్థితులు ఉంటే కనుక రేపొద్దున్న ఏదైనా అంబులెన్స్ వెళ్తుంది, అందులోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు ఉంటాడు. రేపొద్దున చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో ఉంటారు. రేపొద్దున ఇది ఎగ్జామినేషన్స్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎగ్జామినేషన్ టైం అయిపోయి ఎగ్జామ్ రాయలేని పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు. హైవేలోని కనీసం ఒక స్పీడ్ బ్రేకరే పెట్టరండి నేషనల్ హైవేస్లో. అటువంటిది ఈరోజు వీళ్ళు ఇంతమంది అంటే రకంగా చెప్పాలంటే ఒక రౌడీ మోకలు నేసుకొని జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని నేను ఈరోజు ప్రజలను అడుగుతున్నాను. వీళ్ళే కదా రేపొద్దున అతను ఏ ప్రదర్శన చేసిన ప్రీవియస్ హిస్టరీస్ కూడా చూడండి. అంటే ఈరోజు లడ్డూలోని కల్తీ నెయ్యి ఉపయోగించారు అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే దానికి సంబంధించి కాదు కూడదు అని చెప్పడానికి అక్కడ ఏదో ఒక ఫ్లెక్సీ ఒకటి పెడితే ఆ ఫ్లెక్సీ తీసేసేయటానికి ఇతను కావాలని వెళ్ళి గొడవ పెట్టుకొని
ఇంటెన్షనల్గా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారిని తిట్టి మళ్ళా తిరిగి అతను రిమాండ్కి వెళ్తే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి అంటే జరిగిందే మహాపాపం. తిరుమల కొండ మీద జరిగింది మహాపాపం, మామూలు పాపం కూడా కాదు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన పాపాన్ని మహాపాపం కింద తీసుకోవాలి. ఆ మహాపాపం గురించి ఎవరో ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీ దించడానికి ఈయనెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సీఎం గారిని తిడితే దానికి పోలీసులు కేసు పెట్టి, అదేవిధంగా పోలీసులు కూడా అబ్స్ట్రక్ట్ చేశారని పోలీసులు కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తే అతన్ని పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పి ఇంత విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుందాం, ప్రజలకు ఇబ్బందులు పడకుండా రాజకీయాలు చేద్దాం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా రాజకీయాలు చేద్దాం. అంతే తప్పించి మీ ప్రాబల్యం గురించి లేకపోతే మీరు టీవీలో చూపించుకోవడానికి ఒక ఛానల్ రాస్తాడు నిన్న ఏంటట 6 గంటల పాటు స్తంభించిపోయిన ట్రాఫిక్, హైవే మీద స్తంభించిపోయిన ట్రాఫిక్. ఆ ఒక్క పదం చాలండి నిజంగా మేము కేసులు పెట్టాలంటే. ఆ ఒక్క ఛానల్ స్క్రోలింగ్ చూసి చాలు మేము నిజంగా పెట్టాలంటే. ఎప్పుడైనా హైవేని అబ్స్ట్రక్ట్ చేస్తే 10 నిమిషాలు అబ్స్ట్రక్ట్ చేస్తేనే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అలాంటిది 6 గంటలు స్తంభించిపోయింది. జనసముద్రం ఉందో లేదో అక్కడ ఉన్న వాళ్ళు చూసారండి. నా దగ్గర డ్రోన్ షాట్స్ ఉన్నాయండి, ఎంతమంది జనాలు ఉన్నారో నేను చూపించడానికి ఈరోజు రెడీగా ఉన్నా, ప్రజలకు చూపించడానికి. ఎంతమంది ముందు ఎంత ప్లేస్ ఖాళీ ఉంది వెళ్ళేదానికి, వెనకాతల ఎంతమంది జనాలు ఉన్నారు, ఇవన్నీ మేము చూపించగలం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రజలని మభ్యపెట్టడానికి, అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు తప్పులు చేసి మా మీద తిరిగి తప్పులు నెట్టేద ప్రయత్నంలో సిద్ధహస్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ రోజు కూడా వాళ్ళ బాబాయిని గొడ్డలు వేటి వేసేసి చంపించేసి దాన్ని తీసుకొచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమయ్యి మళ్ళా తర్వాత తతంగం అంతా ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. అగైన్ ఈరోజు మాట్లాడారనడానికి కాదు, ఒకసారి ప్రీవియస్ హిస్టరీ చూడండి, అతను ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి, అంబటి రాంబాబు గారు భార్య, లేకపోతే అంబటి రాంబాబు గారు కూతురు బాధపడకూడదని నేను చెప్పడానికి నేను మంచిది కాదు. అఫ్కోర్స్ అది వాళ్ళ సొంత విషయం. కానీ నేనేమంటానంటే బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ప్రీవియస్లీ అంబటి రాంబాబు ఏం మాట్లాడారు అన్నది కూడా వాళ్ళు కూడా గ్రహించుకోవాలి. నిజంగా అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని వాళ్ళ కుటుంబంలో సభ్యులు సమర్థించారే అనుకోండి, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి, అది పక్కన పెట్టండి. అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాడు మీరు నవ్వుతారు. అరౌండ్ ఎన్ని గంటలకు వచ్చాడంటే ఆయన 10 గంటల 40 నిమిషాలకు అనుకుంటా స్టార్ట్ అయ్యాడు. అక్కడ 10 గంటల 40 నిమిషాలకి స్టార్ట్ అయిన పెద్ద మనిషి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎంతైంది తెలుసా అండి, 4:40 అంటే 4:45 పావు తక్కువ 5. ఉదయం తాడేపల్లి రెసిడెన్సీ నుంచి అంబటి రాంబాబు రెసిడెన్సీకి వెళ్ళడానికి నాకు తెలిసి 27 కిలోమీటర్లు అనుకుంటా. నడుచుకు వెళ్ళిపోయినా కూడా 3 గంటలు వెళ్ళిపోతారు. ఎవడో వెళ్ళేటప్పుడైనా 3 గంటలు వెళ్ళిపోతారు. అంటే ఒక రెసిడెన్స్ అంబటి రాంబాబు తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి 10 గంటల 40 నిమిషాలకి స్టార్ట్ అయిన వ్యక్తి అక్కడికి చేరుకునేసరికి పావు తక్కువ 5. మళ్ళీ అక్కడ వాళ్ళతో మాట్లాడి ప్రెస్లో మాట్లాడి బయటకు వచ్చేసరికి 6:15 నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైంలో వెళ్ళిపోయాడు తెలుసా, జస్ట్ అరగంట నుంచి 45 నిమిషాలు వెళ్ళిపోయాడు. అంటే ఓవరాల్గా 7:10 కల్లా తాడేపల్లి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి కనుక చూస్తే 10 గంటల 40 నిమిషాలకి స్టార్ట్ అయిన ఒక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శన, ఇట్స్ నాట్ ఏ పరామర్శ, జస్ట్ లైక్ ప్రదర్శన. ఈ ప్రదర్శన 4 గంటల 45 నిమిషాలు. నేను మొత్తం మీకు చూపించమంటే కెమెరాస్లో నా దగ్గర డ్రోన్స్ పెట్టుకున్నాము, మేము చాలా మంది వాళ్ళ సాక్షి టీవీలో కూడా ఫాలో అయ్యారు అందరూ కూడా. ఒకసారి విజువల్స్ చూస్తే ఎత్తి కొడితే వెనకాతల ఒక 200-300 మంది లేరు, పోనీ హయ్యర్ సైడ్ ఒక 500 మంది ఉన్నారే అనుకుందాం. మాకు ముందు ట్రాఫిక్ ఉంది, నేను కంటిన్యూగా ట్రాఫిక్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అంబులెన్స్లు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసు నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం మా పోలీసులు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, సార్ ముందు క్లియర్గా ఉంది రోడ్డు, దయచేసి కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇవ్వండి, మీరు కొంచెం తొందరగా వెళ్ళండి అంటే కావాలని అతను కేవలం అతని తాలూకా ప్రదర్శన చేసుకోవటానికి 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద హైవేల మీద అబ్స్ట్రక్ట్ చేస్తే మేము తిరిగి ఒక కేసు పెట్టకూడదండి? మేము కేసు పెడితే ఏమంటారండి? అక్రమ కేసు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకులు కూడా చేసే పని.
అయితే ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు చేసే వ్యవహారాలు గాని, అతను చేస్తున్న పరామర్శలా లేక ప్రదర్శనలా తెలియక ప్రజలు పడుతున్న ఇబ్బందులు గాని, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈరోజు అధికార పక్షంలో ఉన్నాము. మేము ఫస్ట్ ఆన్సరబుల్ ఎవరికైనా ఉంది అంటే అది ప్రజలకి ఆన్సరబుల్ అయి ఉండాలి. ప్రజలకి మేము సమాధానం చెప్పుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరికైనా ఏదైనా విషయం చెప్పినా కూడా అది ప్రజలకి సమాధానం చెప్పి ప్రజల్ని మేము మెప్పించగలిగితే మేము అది విన్ అయినట్టే. కాకపోతే ఒక మూర్ఖపు ఆలోచనలతో ఒక క్రిమినల్ ఐడియాలజీతో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్న పరామర్శలు అవనియండి, వాటెవర్ మేబీ ఏదవనియండి, అవి పరామర్శల ప్రదర్శనల అర్థం కాక కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా చూసుకుంటే గుంటూరులోని మిర్చి రైతుల మీద ఏదో దాడులు జరిగిపోయినాయి, మిర్చి రైతుల మీద పరామర్శించేస్తానని చెప్పేసి వెళ్ళిన తర్వాత అదే మిర్చి యార్డ్లోని రైతుల మీద అదే వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేస్తారు. ఆ మిర్చి యార్డు దగ్గరికి రావటానికి ఇంటి దగ్గర నుంచి కనీసం కొన్ని కిలోమీటర్లైనా కూడా గంటల తరబడి ప్రదర్శనలు చేస్తారు. దారి పొడుగునా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బయటకు వచ్చి రపా నరుకుతామని చెప్పి రికార్డులు పట్టుకుంటారు. మళ్ళా తిరిగి అదే మిర్చి యార్డ్లోని బస్తాలు దొంగిలించేసి రైతుల కళ్ళలో కారం కొడతారు. అంటే వీళ్ళ తాలూకా పరామర్శ ప్రదర్శన ఎలా జరుగుతుందో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే మీకు తెలుసు మనోడు పరామర్శ చేసే పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా తెనాలిలోని ఒక గంజాయి నిందితుల్ని కూడా వెళ్ళి పరామర్శించిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఒక గంజాయి నిందితుల్ని రౌడీ షీటర్లని కూడా పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ తాలూకా వైభోగాన్ని ఒక గంజాయి నిందితుల గురించి, రౌడీ షీటర్ల గురించి వాళ్ళు ఏదో దేశోద్ధారకుల్లా కూర్చొని మాట్లాడి అక్కడ కూడా ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని నిందించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు అనంతపురం దగ్గర హెలికాప్టర్ డ్రామా ఎలా నడిచిందో. వీళ్ళ నాయకులే వెళ్తారు ముందుగా, వీళ్ళ తాలూకా కార్యకర్తలే వెళ్తారు, దాన్ని ధ్వంసం చేస్తారు. తిరిగి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మీద నెపం వేసే పరిస్థితి. మీ అందరికీ తెలుసు పల్నాడులోని రెంటపాల గ్రామంలో ఏం జరిగిందో. రెంటపాల గ్రామంలో కూడా ఒక బెట్టింగ్ పరిస్థితిలో చనిపోయిన ఒక వ్యక్తి తాలూకా విగ్రహావిష్కరణకి వెళ్తూ దాంట్లోని వాళ్ళ తాలూకా కార్యకర్తే సింగయ్య అనే వ్యక్తి అతని కారు కిందే పడి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా పక్కకి ఇసిరేసి మళ్ళా తిరిగి క్యాన్వాయిన్ అంతటిని ముందుకు తీసుకెళ్ళి అందులో ఇంకొక 2 యువకులు చనిపోవడానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా రియలైజేషన్ లేకుండా మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రభుత్వం మీద ఆ నెపాన్ని నెట్టివేయటానికి అదే సింగయ్య కుటుంబ సభ్యుల్ని అతని ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టి ఏంటది అంబులెన్స్లో ఎక్కించినంత వరకు బాగానే ఉన్నాడు, అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత ఏదో జరిగింది అన్నట్టుగా కావాలని కదల్లి దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ప్రొజెక్ట్ చేయడానికి చూశారు. కానీ అక్కడ ఏమి జరిగింది ఏంటి అన్నది క్లియర్గా వాస్తవాలు చాలా క్లియర్గా కనిపించినాయి. సో దాంతో తర్వాత ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకునే పరిస్థితి. అంటే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలని కూడా అవతల వాళ్ళ మీద నెట్టేసి బుల్డోజ్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. అది బంగారుపాలెం చిత్తూరుది మీకు తెలుసు. వైఎస్ఆర్ మన పోలీసుల మీద అప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించడమే కాదు, ఆ పోలీసుల తాలూకా చొక్కాని చింపేసి ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలైనా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితి. అంది మరీ దారుణం ఏంటంటే అతగాడు వెళ్ళేది మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తాడు. కానీ అదే మామిడికాయల్ని రోడ్డు మీద పోసి వారి కార్యకర్తలు ఉంచితే అదే మామిడికాయలు తొక్కించుకొని వెళ్తాడు ఆయన. అంటే ఇదేం పరామర్శ అంటే నాకు అర్థం కావట్లే, ఇదేమి నిరసన అంటే నాకు అర్థం కావట్లే. ఇలాంటి పరామర్శలు, ఇలాంటి నిరసనలు ఎక్కడైనా చూసామా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే పోలీసులు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు, లేకపోతే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఒక్క నిమిషం అండి, నేను ఒక మాట చెప్పాలి. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఒక గవర్నమెంట్ సైడ్ ఉన్నాం కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టుకుంటారా, 5,000 మందితో మీటింగ్ పెట్టుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తాం.